అనగనగా శ్రీకృష్ణుడు ప్రతిరోజూ బృందావనంలోని అందమైన ఉద్యానవనంలో సంచరిస్తూ అక్కడ ఉన్న ప్రతీ మొక్కతో ఎంతో ప్రేమగా మాట్లాడేవాడు. ఆ మొక్కలు కూడా కృష్ణా, మేము కూడా నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాము అని ఆనందంగా పలికేవి. ఒకరోజు శ్రీకృష్ణుడు చాలా ఆతృతగా ఒక వెదురు బొంగు దగ్గరకు వెళ్ళాడు. అది ఆశ్చర్యంగా, కృష్ణా, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా అని భయంతో అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను, కాని అది చాలా కష్టమైనది అని అన్నాడు. దానికి ఆ వెదురు బొంగు, కృష్ణా, నీకోసం ఏదైనా ఇస్తాను, అడుగు అని భక్తితో చెప్పింది. అప్పుడు శ్రీకృష్ణుడు, నాకు నీ ప్రాణం కావాలి, నేను నిన్ను నరకి వేణువుగా మార్చాలనుకుంటున్నాను అని అన్నాడు. వెంటనే ఆ వెదురు బొంగు, కృష్ణా, నన్ను నేను పూర్తిగా నీకు సమర్పించుకుంటున్నాను అని చెప్పింది. శ్రీకృష్ణుడు ఆ వెదురు బొంగును నరికాడు, దానికి చిల్లులు పెట్టాడు. బాధను భరించలేక ఆ వెదురు బొంగు, కృష్ణా, నీవే శరణం అని ప్రార్థించింది. చివరకు ఆ వెదురు బొంగు అందమైన వేణువుగా మారింది. ఆ రోజు నుండి శ్రీకృష్ణుడు ఆ వేణువును ఎల్లప్పుడూ తన వెంట ఉంచుకున్నాడు. శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఆ వేణువుతోనే ఉండడం చూసి గోపికలకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. వారు వేణువును అడిగారు, నీవు ఎప్పుడూ శ్రీకృష్ణుని వెంటనే ఉంటున్నావు, దానికి కారణమేమిటి అని. అప్పుడు ఆ వేణువు ఎంతో వినమ్రంగా ఇలా సమాధానం చెప్పింది, నేను లోపల పూర్తిగా ఖాళీగా ఉన్నాను, నాకంటూ ఏమీ లేదు. నన్ను నేను పూర్తిగా శ్రీకృష్ణునికి సమర్పించుకుంటున్నాను. ఆయన ఎలా కావాలంటే అలా నన్ను ఉపయోగిస్తున్నారు. దీనిని ఆత్మార్పణం అంటారు అని చెప్పింది. మనకు ఏమి మంచిదో భగవంతుడికి మనకంటే బాగా తెలుసు. అందుకే మనల్ని మనం పూర్తిగా భగవంతునికి సమర్పించుకుంటే ఆయన మన జీవితాన్ని అందంగా మారుస్తాడు అని చెప్పింది. ఈ మాటలు విన్న గోపికలు సంపూర్ణ భక్తితో శ్రీకృష్ణునికి తమను తాము సమర్పించుకున్నారు. జై శ్రీకృష్ణ. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోలు చూడటానికి మా మానా వరల్డ్ ఛానల్ని లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి.